హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను టమాటా పప్పు చేస్తున్నా. అంటే టమాటా పప్పులో చాలా రకాలు ఉంటాయి కదా. మొన్న ఒక రకం చేసిన కదా, ఇప్పుడు ఇంకొక రకం. అంటే ఇది ఆంధ్ర సైడ్ చేస్తారు కావచ్చు. ఇప్పుడు ఇది ఒక 140 గ్రామ్స్ ఉంది కందిపప్పు. దీన్ని ఒక 3 టైమ్స్ కడిగి 1:3 వాటర్ పోసుకొని వస్తా. ఒకవేళ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టండి. నాకైతే పొద్దున టైం ఉండదు కాబట్టి వెంటనే చేసేస్తా. ఇప్పుడు కడిగి 1:3 వాటర్ పోసుకొని వచ్చిన 3 పోసిన నీళ్ళు 2 పోతాం అనుకున్నా, కానీ ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడకాలని. ప్లస్ దీంట్లో ఇది కడిగిన తర్వాత ఒక 6 టమాటాలు ఉన్నాయి. ఒక టమాటాలు 8 ముక్కలు చేసుకొని వచ్చిన ఇవి దీంట్లో వేసేస్తున్నా. తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్దగా ఉంది, ఇది ఒకటే వేస్తున్నా. అంటే కొంచెం నార్మల్ ముక్కలు, అంటే పెద్ద ముక్కలే, ఎందుకంటే ఉడికిపోతాయి కదా. తర్వాత ఒక 7-8 ఎల్లిపాయలు, ఒక 2 రెబ్బలు చింతపండు వేసినాయి. ఇక చూడండి, 2 రెబ్బలు ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్లు తీస్తా. 3 విజిల్లు ఉడుకుతాయి మీ కుక్కర్లో అనుకుంటే 3, లేకపోతే 4 విజిల్ తీయండి. ఇప్పుడు నేనైతే 3 విజిల్స్ పెడుతున్నా, కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా విజిల్ వచ్చేస్తుంది, పప్పు ఉడకదు. కాబట్టి ఇక చూడండి, నా ఫ్లేమ్ కూడా కనిపిస్తుంది మీకు. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా 3 విజిల్స్. ఇప్పుడు ఇది 2 విజిల్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక విజిల్ వస్తుంది. ఇప్పుడు 3 విజిల్ వచ్చింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు పప్పులో తాలింపు కోసమని ఆయిల్ ఒక 3-4 స్పూన్లు ఎంత ఉంది చూడండి. ఇది కొంచెం వేడి కానీ. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైంది. ఆయిల్ మంచిగా వేడి కావాలా అంటే దేనికైనా కానీ వేడైతే ఆవాలు, అంటే తాలింపు వేసినవి మంచిగా ఫ్రై అవుతాయి కదా. కొన్ని ఆవాలు, ఒక చిన్న టీ స్పూను, కొంచెం జీలకర్ర. ఇక నా స్పూన్ ఇంత ఉంటుంది, దీంతో ఒక్కొక్కటి వేస్తా. కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఓన్లీ ఫ్లేవర్ కోసం అంతే. ఒక 7-8 మెంతులు. ఇది మంచిగా ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది కదా, ఒక 7-8 ఎల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన. ఇది కూడా కొంచెం ఫ్రై కావాలి. దీంట్లో కల్లెమాకు, కొత్తిమీర, ఒక 2 మిరపకాయలు ఉన్నాయి. 2 మిరపకాయలని 4 ముక్కలు చేసిన. అది ఓన్లీ తాలింపు అందం కోసం అంటే. కారం వేస్తాం మళ్ళీ. ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి కదా ఎల్లిపాయలు. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఆ కుక్కర్ విజిల్ చల్లారాలి కదా. అది చల్లారే వరకు ఇది మళ్ళీ మాడిపోతాని ఆఫ్ చేసేసిన. ఇప్పుడు ఇది విజిల్ పోయింది అంటే ఏమంటారు అబ్బా, మేమైతే విజిల్ పోయింది అంటాం. చూద్దాం ఉడికిందా లేదా. ఇక ఉడికింది. అంటే కొంచెం ఇట్లా దీంతోనో, అంటే పప్పు గుత్తితోనో, నేను ఇక ఇట్లాంటి స్పూన్తోనో అంటే అంత స్మూత్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేస్తా. ఇప్పుడు దీంట్లో పసుపు ఒక చిన్న టీ స్పూన్, ఈ స్పూన్తో ఒకటి సగం వేసిన. తర్వాత కారం, నేను మిరపకాయలు 2 వేసిన ఉట్టి తాలింపు కోసం, కాబట్టి సరిపోయేంత కారం. తర్వాత కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం పప్పు పోసేస్తున్నా. ఇప్పుడు మనం తాలింపు వేసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో. ఇప్పుడు దీంట్లో ఉప్పు, ఇప్పుడు సరిపోయేంత ఉప్పు మొత్తం దీంట్లోనే వేసేస్తున్నా. ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు, అంటే మనకి ఎంతైతే గట్టిగా కావాలో అంత. ఇప్పుడు మళ్ళీ ఉడికినాక మళ్ళీ ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఇగో ఇంత ఉంది, ఇంత వాటర్ ఉంది. ఇది కొంచెం ఉడికి మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కదా, మనం తినే వరకు, చల్లారే వరకు, కాబట్టి సరిపోతాయి వాటర్. మళ్ళీ సాల్ట్ ఏమన్నా పడితే చూసుకోండి. ఇప్పుడు నేనైతే చూసినా నాకు కరెక్ట్గా ఉంది సాల్ట్. ఇప్పుడు కొంచెం మరగాల, అంటే మనం వాటర్ పోసినాం కదా, అది కొంచెం నీళ్ళు రాకుండా ఉండడానికి మరగాల, అంతే. అయిపోయింది మా టమాటా పప్పు. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. టమాటా పప్పులు చాలా రకాలు ఉంటాయి, ఇంకొక 5-6 రకాలు కూడా చేయొచ్చు. ఇది నేను చేసింది నా ఛానల్లో 2వ రకం మాత్రమే. మంచిగా ఉడకాలి మాత్రం. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు, అంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం మర్చిపోకుండా చేసుకోండి ప్లీజ్. పాత వాళ్ళు కూడా రోజు నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
నేను రోజు ఎప్పుడు మర్చిపోతున్నా, అప్పుడప్పుడు చెప్తున్నా, అందుకే ఓకేనా, అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అయిపోయింది, పప్పు ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక మా కళ్యాణ్కి లంచ్ బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది మా వంట. ఇవాళ టమాటా పప్పు, అన్నం, ఇంకేమన్నా ఫ్రై చేద్దాం అనుకున్న కూర కానీ టైం సరిపోతుంది, చేయట్లేదు. ఇక పికిల్స్, పెరుగైతే కామన్. ఓకేనా, ఓకే, బాయ్ అండి.